భర్త లేని ఒంటరి మహిళలే వీడి టార్గెట్. వీడు మామూలు దొంగ కాదు. ముందు అనుభవిస్తాడు, ఆ తర్వాత దోచుకుంటాడు. ఇక్కడ ఇంకో దారుణమైన విషయం ఏంటంటే వాడికి వాడి భార్య కూడా దీనికి సహకరిస్తుంది. దగ్గరుండి ఇవన్నీ చేయిస్తోంది. వీడి వేషాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే వీడియో చివరి వరకు చూడండి, పూర్తిగా అర్థమవుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా పెద్దేమూల్ మండలంలోని జనగాం గ్రామానికి చెందినటువంటి 30 ఏళ్ల కురవ రవి మరియు కురవ నర్సమ్మ భార్యాభర్తలు. వీరు సంగారెడ్డి జిల్లా ఐడిఏ బొల్లారంలోని వైఎస్ఆర్ కాలనీలో స్థిరపడ్డారు. అయితే విలాసవంతమైనటువంటి జీవితానికి అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించడానికి ఒంటరి మహిళలను టార్గెట్ చేసి మాయ మాటలతో తీసుకెళ్లి దోపిడీ చేయాలని నిర్ణయించుకున్నారు. మొదటగా అది 2021 జూలై 25 మల్లంపేట అడ్డాలో పని కోసం నిరీక్షిస్తున్నటువంటి 35 ఏళ్ల ఓ మహిళకు కూలీ పని ఉందని చెప్పి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లారు. ఈ క్రమంలో దుడిగల్ ఠాణా పరిధిలోని మంత్రికుంట గ్రామ శివారులోని ఓ నిర్జన ప్రదేశంలో ఆమెపై రవి అత్యాచారానికి ప్రయత్నించగా అతడి భార్య నర్సమ్మ ఆమెను గట్టిగా బంధించగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం బాధితురాలి ఒంటి మీదున్నటువంటి ఆభరణాలు దోచుకొని క్రూరంగా హింసించి హత్య చేశారు. మరో ఘటనలో ఒంటరిగా ఉన్నటువంటి మహిళ ఇంట్లోకి ప్రవేశించి అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి ఒంటి మీద చిన్న గుడ్డ కూడా లేకుండా మొత్తం తీసేసి అతి దారుణంగా అనుభవించి ఆ తరువాత ఆమెను చంపేసి ఇంట్లో ఉన్నటువంటి నగదును ఎత్తుకెళ్లారు. ఇలా కొద్ది రోజులుగా వీరి దందా కొనసాగుతుంది. ఇలా కొద్ది రోజులుగా ఒంటరి మహిళలను టార్గెట్ చేసి కామ కోరికలు తీర్చుకోవడంతో పాటు నగదు దోచుకుంటున్నారు. అయితే ఈ తతంగం బయటపడడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించి కోర్టులో ప్రవేశపెట్టారు. కేసు విచారించినటువంటి కోర్టు జడ్జి వీరికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చాడు. సులభంగా డబ్బు సంపాదించుకునేందుకు అలవాటు పడి కొందరు అత్యాచారాలు, హత్యలకు పాల్పడుతున్నారు. గత సంవత్సరం నుంచి చూస్తే మన దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. వీటికి గల కారణం ప్రభుత్వ చట్టాలు పనిచేయకపోవడమా, మరేదైనా కారణం ఉందా? అసలు ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే విషయాలపై కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలపండి. ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.